Audio Jungle. ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో జరిగిందని చాలామంది అనుకుంటున్నారు. ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఎడిటింగ్ వాళ్ళ యూనియన్ నా దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసింది ఏంటంటే యాక్చువల్గా ఎక్కడ జరిగిందో చెప్పండి అనేది. డిఐటి డిపార్ట్మెంట్ అని మనం సినిమా తీసేటప్పుడు ఈ డిజిటల్ కంటెంట్ అంతా ఒకళ్ళు మెయింటైన్ చేసి తీసుకొచ్చి మన ఎడిటింగ్ రూమ్లో డంప్ చేస్తాను. ఆ ఫెసిలిటీలో జరిగింది ఇది. ఆ ఫెసిలిటీలో ఒక టెక్నీషియన్ మనం ఎరేజ్ చేసి ఇచ్చిన హార్డ్ డిస్క్లోంచి రిట్రీవ్ చేయగలిగిన కెపాసిటీ, అది కొంచెం హయ్యర్ లెవెల్ టెక్నాలజీ ఉపయోగించి దాన్ని రిట్రీవ్ చేశాడు. సో ఇదే అనమాట యాక్చువల్గా జరిగింది. అది చెప్పమని ఎడిటింగ్ డిపార్ట్మెంట్ నన్ను అడిగారు. ఇది కాకుండా నేను ఈ విషయంలో క్విక్ రియాక్షన్ నాకు ఇచ్చి హెల్ప్ చేసిన కొంతమందికి నేను కృతజ్ఞత చెప్పాలి. డీజీపీ ఆఫ్ ఏపీ, విజయరావు ఆఫ్ గుంటూరు ఎస్పీ అండ్ టాస్క్ ఫోర్స్ ఆఫ్ ఏపీ అండ్ కేటీఆర్ ఆఫ్ అవర్ తెలంగాణ, జయేష్ రంజన్ ఐటీ డిపార్ట్మెంట్ అండ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, వీరందరికీ నాకు ఇది కంటైన్ చేయడానికి ఎప్పుడు ఎక్కడ ఏది వచ్చినా ఇన్ఫార్మ్ చేస్తూ వీళ్ళు నాకు అందరూ హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ నాకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే, మీ మీడియా హెల్ప్ లేకుండా మా బాధని మేము తీసుకెళ్ళలేం. దయచేసి దీన్ని ప్రాపర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళమని రిక్వెస్ట్ చేస్తాం. మన మీడియా వాళ్ళకి కూడా ఒక విషయం చెప్తాం సార్. అంటే ఇది ఈ సినిమాకి జరిగింది కదా, ఆ స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే మేము ఎవరినతో పట్టుకున్నాము, షాక్ తిన్నది ఏంటంటే ఇట్స్ దేర్ కల్చర్. అంటే ఒకసారి మీరు కెమెరాస్ ఆఫ్ చేసేయండి చెప్తాను. అంటే అందరికీ నమస్కారం. ఒక మంచి సినిమా తీసి ఎల్లుండి రిలీజ్ చేయబోతున్నాం అన్న సంతోషం కన్నా ఏంటి మనల్ని ఎలా చేశారు, మన సినిమా చూడాల్సిన స్టూడెంట్స్, మన విజయ్ దేవరకొండకి రావాల్సిన అప్లాసు, సంతోషం ఒక పండగ కింద మేము చేసుకోవాల్సింది ఇవాళ ఒక నీచుడు ఒక సర్వీస్ ప్రొవైడర్ దగ్గర పనిచేస్తూ అందులోంచి కొంత కంటెంట్ దొంగలించి గుంటూరులో తన ఫ్రెండ్కి పంపిస్తే, తన ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్కి పంపిస్తే అది షేర్ చేసుకుంటే ఇవాళ అది 3 ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉంటే అక్కడికి మాకు తెలిసి వెంటనే పోలీసులను పంపించి రాత్రికి రాత్రి 40 మంది టాస్క్ ఫోర్సెస్ పంపించి వాళ్ళ హాస్టల్స్కి వాళ్ళకి ఇవన్నీ పోగేసి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసులు బుక్ చేసి, ఒక స్టూడెంట్ మీద కేసులు బుక్ చేయటానికి ఎంత బాధగా ఉంటుందండి మాకు. వాళ్ళు చాలా ఏదో కన్విక్షన్తో చేసిన క్రైమా అంటే కాదు, ఇట్ ఈస్ 100% క్రైమ్. బట్ సరదాతో చేసేశారు. సరదాతో చేస్తే క్రైమ్ కాకుండా పోదు. ఇవాళ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంది. మీరు అప్లోడ్ చేసిన క్షణాల్లో మాకు ఎవరు చెప్తున్నారు, వాళ్ళ ఐడి ఏంటో చెప్తున్నారు, వెంటనే గూగుల్లో మాకు అడ్రస్ ఇస్తున్నారు, మేము వెళ్ళి పట్టుకుంటున్నాం. మొన్న గూగుల్ డ్రైవ్లో ఒకటి పెడితే 10 మినిట్స్లో అతనికి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా డౌన్ చేయి అని చెప్పగలిగాము. వెంటనే అతను వెళ్ళి పోలీసులు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది మీరు తేలిగ్గా అనుకుంటున్నారు, ఇది వరకట్లాగా లేదు. ఐపీ అడ్రస్ని దాయలేము ఇవాళ మీరు ఎక్కడి నుంచి అప్లోడ్ చేసినా. నేను ముఖ్యంగా చెప్పేది తల్లిదండ్రులకి నా విన్నపం ఏంటంటే, పిల్లలకు ఒక్కోసారి తెలియటం లేదు ఇది ఎటువంటి క్రైమ్ అనేది. ఇది జైలుకి వెళ్ళే అంతటి క్రైము. ఈ క్రైమ్ని వాళ్ళు కంటైన్ చేసుకోగలగాలి. ఎవరికైనా టెంప్టేషన్స్ బోల్డ్ ఉంటాయి మార్కెట్లో, అవన్నీ చేస్తామా? అవన్నీ ఇల్లీగల్ కదా. సో మనకి దొరికిందలా చేస్తే ఇల్లీగల్ విషయాలు బోల్డ్ మనకు అందుబాటులో ఉంటాయి. వీఆర్ నాట్ డూయింగ్ ఇట్. సో అటువంటి అవేర్నెస్ ఇంకొంచెం తీసుకురావాలని చెప్పి మేము అనుకుంటున్నాం. విజయ్ మేము వెళ్ళింది ఒక ఉత్సాహమైన ప్రీ రిలీజ్ ఫంక్షన్కిలో విజయ్ గొంతుకు డౌన్ అయిపోయి తను ఎక్కడి నుంచి చాలా
ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇవాళ యూత్లో ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఇతను ఎప్పుడు చూసినా చాలా సరదాగా ఉంటాడు, హుషారుగా ఉంటాడు, మాతో ఎప్పుడు చాలా న్యాచురల్గా ఉంటాడు. అటువంటి వాడు నిన్న స్టేజ్ మీద డల్ అయిపోయి తనకు తను హుషారు తెచ్చుకుంటూ మాట్లాడుతుంటే బాధేస్తుంది. సో నా విన్నపం పర్టికులర్గా ఏంటంటే, విన్నపం అనుకోండి, హెచ్చరిక అనుకోండి, వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్. స్టూడెంట్స్ కదా అని స్పేర్ చేయాలని అనిపించినా వృత్తిరీత్యా చేయలేకపోతున్నాం. ఆల్రెడీ 3 డిస్ట్రిక్ట్స్లో తీసుకొచ్చి స్టూడెంట్స్ని అరెస్ట్ చేసి పెట్టాం. ఇది మాకు అవసరమా? తల్లిదండ్రులుగా మీకు అవసరమా? కుర్రాళ్ళుగా మీకు అవసరమా? ఒకసారి ఆలోచించుకోండి. ఇట్స్ ఎ క్రైమ్. ఇది పాస్ట్లా లేదు. అందులో ఇందాక వాసు అన్నట్టుగా ఇంకా రిలీజ్ కాని మా సొత్తుని మీరు తీసుకుంటే అది ప్యూర్గా దొంగతనం. రిలీజ్ అయిన తర్వాత పైరసీ కింద వస్తుంది, అది వేరే యాక్ట్లోకి వెళ్తుంది. దిస్ ఈస్ ప్యూర్లీ theft of a very important property of somebody. Please remember this. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.